చంద్రగిరి మండలం ఏ రంగంపేట గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో కలిసి నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడును కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి శుక్రవారం రంగంపేటలో మినీ గోకులంకు భూమి పూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో గత వైసీపీ పాలకులు స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్య వైఖరితో రైతులను, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి మండలం పరిధిలోని రంగంపేట నుండి భీమవరం వరకు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సుమారు 103 గోకులాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గోకులాలకు సుమారు 2,02,80,000 రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. ఉదాహరణకు 2 ఆవుల మినీ గోకులంకు 1,65,000 రూపాయలు, 4 ఆవుల మినీ గోకులంకు 1,90,000 రూపాయలు, 6 ఆవుల మినీ గోకులంకు 2,35,000 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.